ఆడుదాం ఆంధ్రాకు సంబంధించి విజిలెన్స్ రిపోర్ట్ సిద్ధమైందని అన్నారు మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి. త్వరలోనే ఈ రిపోర్టు ప్రభుత్వం వద్దకు రానుందని అన్నారు ఆయన. తిరుపతిలో జరుగుతున్న స్టేట్ లెవెల్ అమరావతి స్పోర్ట్స్ మీట్లో పాల్గొన్నారు మంత్రి. టీడీపీలో అందరూ క్రమశిక్షణ కలిగిన వాళ్ళు ఉన్నారని, ఎవరో ఒకరు ఏదో మాట్లాడారని పెద్దగా కంగారు పడాల్సిన పని లేదన్నారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన వారిపై క్రమశిక్షణ సంఘం చర్యలు తీసుకుంటుందన్నారు మంత్రి. రాష్ట్రంలో ఉన్న మంత్రులైతేనేం ఎమ్మెల్యేలైతేనేం అందరం ఎంతో క్రమశిక్షణగా ఉన్నాం. ఏదో వైసీపీ నాయకులు, వైసీపీకి సంబంధించిన మాజీ శాసనసభ్యులు ఇలాంటి వారు చేసిన కామెంట్లు మేము ఎక్కడా భయపడం, స్పందించడం ఎక్కడా జరగదు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క టీం ఎలా ఉంటుందంటే చిత్తశుద్ధిగా రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తుంది. అలాగే ఈ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అభ్యున్నతి కోసం మీ అందరం కలిసి పనిచేస్తామని చెప్తున్నాం తప్పగా ఎక్కడ ఏ విమర్శలకు తావు ఇవ్వము. ఒకరి దగ్గర వేలెత్తి చూపించుకునే విధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎక్కడ పనిచేయాలని తెలియజేసుకుంటారు. సార్, తెలుగుదేశం పార్టీలో 1,20,00,000 మంది సభ్యత్వాలు ఉన్నాయి. ఎవరో ఒకరో ఇద్దరో ఒక విషయం మీద మాట్లాడినంత మాత్రాన మేము ఉలిక్కిపడ్డాం, మాకు ఇష్టం లేదు. అలాంటివి ఏమీ లేవు. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అంటే భారతదేశంలోనే క్రమశిక్షణ గల పార్టీ. అలాగే ఇక్కడ ఉన్న నాయకులు అయితేనేం, కార్యకర్తలు అయితేనేం ఎంతో క్రమశిక్షణగా ఉన్నాం కాబట్టి ఈ 40 వసంతాలు పూర్తి చేసుకొని మళ్ళా చంద్రబాబు నాయుడు గారు 4వ పర్యాయం ముఖ్యమంత్రి కావడం జరిగింది. ఇలాంటి చోటా మోటా కామెంట్లకు ఎక్కడ భయపడేది లేదు. నిజంగా అలాంటి మాట్లాడిన వాడిని తప్పకుండా పార్టీ పిలిపించుకొని మాట్లాడుతుంది. ఇది అంతర్గత విషయం, లోపల పార్టీకి సంబంధించిన విషయం కాదు. ఎక్కడ కామెంట్ లేదు, ఏ విధమైన తప్పులు ఎక్కడ జరగలేదు. ఎవరి మీద తప్పకుండా ఎవరన్నా పార్టీ లిమిట్స్ దాటి మీడియాకు వచ్చి మాట్లాడితే అది నేనైనా కూడా, నాకంటే పైన వాళ్ళైనా కూడా పార్టీ కిందికి వస్తారు, గూటి కిందికి వస్తారు. కాబట్టి తప్పుగా ఎవరైనా మాట్లాడితే మాకు క్రమశిక్షణ కమిటీ ఉంది, వాళ్ళు మాట్లాడతారు. అంతేగాని ఎక్కడ ఏ తప్పులు జరగడం లేదు. ఏదో 1,20,00,000 మందిలో ఒకరు ఇద్దరు మాట్లాడినంత మాత్రాన మా పార్టీకి వచ్చే నష్టం లేదు. దీన్ని చూసి వైసీపీ వాళ్ళు అతిగా స్పందించే అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పులు చాలా ఉన్నాయి. ఈరోజు ఉచిత బస్సు ఇచ్చాం. ఉచిత బస్సు వల్ల కోట్లాది మంది ఆడవారికి మంచి జరుగుతూ ఉంది. దాన్ని టాపిక్ డైవర్ట్ చేసేదానికి చిన్న చిన్న టాపిక్లన్నీ తీసుకొని వచ్చి బయట చెప్తున్నారు తప్పక ఎక్కడ ఏ విధమైన సమస్యలు లేవు. ఆడుదాం ఆంధ్ర యొక్క విచారణ విషయంలో ఎక్కడ రాజకీయ ప్రమేయం లేకుండా ఏదైతే నోడల్ ఏజెన్సీ ద్వారా చెప్పామో దాని ద్వారా ఈరోజు కమిటీ కూడా అధ్యయనం పూర్తి చేసుకొని ఆ రిపోర్ట్ను కూడా అసెంబ్లీలో లేకపోతే ముఖ్యమంత్రి గారికి ఇచ్చేదానికి సిద్ధంగా ఉంది. ఏపీ స్టేట్ ఛాంపియన్షిప్ కప్ ఇనాగరేషన్కి రావడం చాలా ఆనందంగా ఉంది. నన్ను ఇక్కడ ఆహ్వానించినందుకు శాప్ వారికి, అలాగే స్పోర్ట్స్ అథారిటీ అందరికీ థ్యాంక్ యూ. సో స్పోర్ట్స్ చాలా ఇంపార్టెంట్. మీరందరూ ఇలాంటి ఒక మీట్లో పాల్గొన్నందుకు మీ అందరికీ ఫస్ట్ కృతజ్ఞతలు. ఎందుకంటే మా ఫాదర్ ఆల్ ఇండియా కబడ్డీ చైర్మన్గా చేశారు. సో ఆయనకి చాలా ఇంట్రెస్ట్ స్పోర్ట్స్ మీద. అలాగే పెద్దనాన్న గారు ఎప్పుడు స్పోర్ట్స్ అనే దానికి ఒక పెద్ద పీట వేస్తారు. అంతకుముందు ఆఫ్రో ఏషియన్ గేమ్స్ కానీ అలా ఎన్నో కార్యక్రమాలు చేశారు. సో మీకు ఇది ఒక మంచి అవకాశం. ఈ శాప్ తరఫున రవి కానీ, స్పోర్ట్స్ మినిస్టర్ గారు కానీ అన్ని ఈ స్పోర్ట్స్ని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. సో మీ అందరికీ ఒక మంచి అవకాశం ఈ కాంపిటీషన్స్లో పాల్గొనడం. ఫ్యూచర్లో మీరే ఈ దేశానికి కూడా మెడల్స్ తీసుకురావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. And wish you all good luck, AP State. రెడ్డి, అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి దామోదర్ అందుబాటులో ఉన్నారు. దామోదర్, తిరుపతిలో ఈరోజు స్టేట్ లెవెల్ అమరావతి ఛాంపియన్షిప్ క్రీడా పోటీలు ప్రారంభమైనాయి. క్రీడా పోటీలకు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి పోటీలు ప్రారంభోత్సవం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా గత ప్రభుత్వంలో జరిగిన ఆడదాం ఆంధ్రాకు సంబంధించి విజిలెన్స్ నివేదిక, ఆడదాం ఆంధ్రాకు సంబంధించిన అక్రమాలు, అవినీతి జరిగాయని గతంలో వచ్చిన ఆరోపణల నేపథ్యంలో విజిలెన్స్ విచారణ పూర్తి చేయించాము. త్వరలో ఈ నివేదికను శాసనసభలో కూడా బయట పెడతాం. అంతకుముందు ఏదైతే సీఎంతో పాటు డీజీపీ వద్దకు విజిలెన్స్ నివేదికను పంపించిందని కూడా తెలిపారు. మొత్తం మీద ఈ ఘటనకు ఏదైతే ఆడదాం ఆంధ్రాకు సంబంధించి పూర్తి స్థాయిలో నివేదిక వచ్చింది. ఇక్కడ పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని ఇప్పటికే కొంత లీకులు కూడా బయటకు వదిలిన పరిస్థితి. మొత్తం మీద 110 కోట్లకు సంబంధించి 40 నుంచి 50 కోట్ల పైన అక్రమాలు జరిగినట్లు కూడా విజిలెన్స్ నివేదిక
లో బయటపడినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి ఏదైతే కర్నూలు రేంజ్ విజిలెన్స్ అధికారులు మొత్తం రాష్ట్ర స్థాయిలో ఈ నివేదికను ఈ విజిలెన్స్ విచారణను కొనసాగించినట్టు తెలుస్తుంది. పూర్తి స్థాయిలో నివేదిక అటు సీఎం తో పాటు ఇటు డీజీపీకి అందజేసినట్లు సమాచారం. మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ఈ విషయం గురించి నివేదిక అంతా సిద్ధమైంది, ఇక వాటిని సీఎం డీజీపీల దగ్గర ఉంది. శాసనసభలో ఖచ్చితంగా తాము ఆ రోజు ఏదైతే శాసనసభలో చెప్పినట్లు విధంగానే ఖచ్చితంగా శాసనసభలో నివేదికను పూర్తి స్థాయిలో ప్రవేశపెడతామని చెప్తున్నారు. మరోవైపు దీనికి సంబంధించి నివేదిక పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఆమోదం పొందిన తర్వాత ప్రభుత్వాన్ని తీసుకునే నిర్ణయం ఎలా ఉంటుందన్న విషయం మీద కూడా చర్చ నడుస్తుంది. ముఖ్యంగా దీనిపైన జరిగిన దానిపైన క్రిమినల్ కేసులు నమోదు చేస్తారా లేకపోతే ఏసీబీ కేసులు నమోదు చేస్తారా అన్న విషయం మీద కూడా చర్చ మొదలైంది. అయితే క్రిమినల్ కేసులు నమోదు చేసే అవకాశం ఎక్కువగా ఉందని కూడా న్యాయ నిపుణులు చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద గత ప్రభుత్వంలో జరిగిన ఈ ఆడదాం ఆంధ్రాకు సంబంధించి క్రీడా పోటీల నిర్వహణ పేరుతో పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగము, నాసిరకము ఆట వస్తువులు కొనుగోలు కాకుండా క్రీడాకారులను ప్రోత్సహించకుండా కేవలం వాలంటీర్ల ద్వారా స్థానికంగా ఉన్న కొంతమంది పేర్లను చేర్చి క్రీడలు జరిగినట్లు, క్రీడా మైదానాలను సిద్ధం చేయించినట్లు కూడా నివేదికలో ఏదైతే ధనం దుర్వినియోగం చేశారో, డబ్బు దుర్వినియోగం చేసిన నేపథ్యంలో వీటన్నిటిని సాక్ష్యాధారాలతో సహా విజిలెన్స్ నివేదికలో బయటపడినట్లు సమాచారం. అందుకు సంబంధించిన మంత్రితో పాటు అప్పుడున్న అధికారులు, దీంతో పాటు శాప్ చైర్మన్ గా పనిచేసిన సిద్ధార్థ్ రెడ్డి వీరందరి మీద చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సౌమ్య. రైట్ దామోదర్, థ్యాంక్స్ ద అప్డేట్స్. రైట్, మొత్తానికైతే ఒకవైపు ఇష్టం వచ్చినటువంటి మాట్లాడినటువంటి వారిపై కూడా ఖచ్చితంగా క్రమశిక్షణ సంఘం చర్యలు తీసుకుంటుంది. దీనికి సంబంధించి త్వరలోనే అన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని